ఈరోజు ముచ్చట ఏంటంటే వంకాయ పచ్చడి. నార్మల్గా కాకుండా అగ్గి మీద కాల్చి చేస్తారు కాబట్టి అలా ట్రై చేశాను అనమాట. దానికైతే ఫస్ట్ ఘాట్లు పెట్టేసి ఆ ఘాటు గ్యాప్లో ఇట్లా ఒక దాంట్లో గార్లిక్, ఒక దాంట్లో చిల్లీ అలా దూరుద్దాం అనుకున్నా. రెండు నాతో బాగా ఆడుకున్నాయి అన్నమాట. మిర్చి అయితే అసలు వెళ్ళలేదు, ఒకటి వెళ్ళింది ఒకటి వెళ్ళలేదు. చాలాసేపు ట్రై చేసి ఇంక ఇది మన వల్ల కాదు అనేసి బ్రింజాల్ తనిగా మిర్చి తనిగా బర్న్ చేయొచ్చులే అని చెప్పి ఇంకా ఫస్ట్ వంకాయ కాల్చేసాను. ఎక్కువ ఏం టైం పట్టదు, జస్ట్ వంకాయను టచ్ చేస్తే స్మూత్గా ఉంటే చాలు. అంతవరకు అట్లా బర్న్ చేసిన తర్వాత అండ్ నెక్స్ట్ చిల్లీ చేతితో ట్రై చేసా, చేయగలింది. సో నెక్స్ట్ ఫోర్క్కి 3 చిల్లీ గుచ్చి కాల్చాను అనమాట. అది కూడా ఫ్లాప్ అయింది, చూసారు కదా. ఇంత మెస్ చేయాలన్నమాట ఒక వంట చేయాలంటే. అండ్ దాని తర్వాత రెడ్ చిల్లీ, మీరు ఎంత కారం తింటే దాన్ని బట్టి అంతే. అండ్ దెన్ 2 టొమాటోస్, అది కూడా అంతే, కొంచెం సాఫ్ట్ అవ్వాలి, మీరు చేత్తో స్మాష్ చేసేలాగా అవ్వాలన్నమాట. సో వన్స్ అంతా అట్లా నీట్గా బర్న్ చేసుకోవాలి. అన్నీ అలా బాగా కాల్చుకున్న తర్వాత నీట్గా బ్రింజాల్కి అండ్ టొమాటోకి పైన పీల్ తీసేయాలన్నమాట. తీసేసి బాగా చేత్తో స్మాష్ చేయాలి. యాక్చువల్గా చేత్తో చాలా ట్రై చేశాను కానీ ఫస్ట్ టైం కాబట్టి అంత హిట్ అవ్వలేదు. సో నా వల్ల అయినంత స్మాష్ చేసి ఇంకా మళ్ళీ మిక్సీకి వేసేసాను. చాలా ట్రై చేశాను యాక్చువల్లీ, స్టిల్ అవ్వలేదు. చేత్తో చేస్తే ఏంటి, మిక్సీతో చేస్తే ఏంటి, మనకు టేస్ట్ ఇంపార్టెంట్. మిర్చి అవన్నీ ఓకే స్మాష్ అయ్యాయి బాగా. ఈ బ్రింజాల్ అండ్ టొమాటో కొంచెం నలగలేదు, సో దానికి నేను మిక్సీ వేసేసాను. అండ్ యాజ్ యూజువల్ నెక్స్ట్ తడకా వేసేయాలి. పోపు వాటర్ ఉండింది చూసుకోలేదు, ఆయిల్ కూడా నాతో ఆడుకుంది. సో టోటలీ టుడే ఇట్ వాజ్ సో మెస్. అలా ఫుల్గా తడకా ఆవాలు జీలకర్ర బేసిక్ వేసేసుకొని అండ్ ఇక్కడ ఇంగువ వేస్తున్నాను. అవి కొంచెం చిటపట బాగా ఆవాలు వేగిన తర్వాత ఇలా మిక్సీ చేసుకున్న పచ్చడి వేసేసాను. స్మెల్ అయితే చాలా బాగా వచ్చింది తడకా వేసినప్పుడు. ఆయిల్లో బాగా అది కలిపి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. వేడి వేడి అన్నంలో ఆ పచ్చడి వేసుకొని అలా కలుపుకొని తింటుంటే టేస్ట్ అయితే చాలా అవసరంగా ఉన్నింది. ఆ హ్యాపీనెస్సే వేరు మనం కుక్ చేసుకొని తినడంలో. ఈరోజుకి ఇంతే.